ఇంకా పైన రండి, ఇంకేమన్నా చూద్దాం. ఈరోజు మన టార్గెట్ ఏంటి? P2P ప్రాసెస్ అండ్ O2C ఆర్డర్ టు క్యాష్. ఓకే, BRS ఉంది, కంట్రోలింగ్ ఉంది, అండ్ ఐడాక్స్ థియరిటికల్ చెప్తాను. ఇంకా వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇంకేముంది? అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్ కదా, చేంజ్ చేయండి. ఇంకేముంది చూడండి. టీఆర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది, బట్ దాని మీద కొంత పెండింగ్ ఉంది, లిటిల్ బిట్ పెండింగ్ ఉంది. చెప్తాను మీకు, అలా ఉంచండి. అది అలా ఉంచండి, మళ్ళీ మర్చిపోతాను నేను. ఏం లేదు, డేటాను మూవ్ చేయడం గురించి డిస్కస్ చేయాలి. ఆ తర్వాత వెయిట్ కంట్రోలింగ్, BRS, ఐడాక్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ కిందకి రండి. ఇంకా యాక్చువల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ కంప్లీటెడ్ కదా. ఇంకా కిందకి రండి. LSMW చాలా ఉన్నాయి. ఇంకా వెండర్ ఇవే 6 ఉన్నాయా? వెండర్ మల్టిపుల్ అకౌంట్. ఓకే, యూనివర్స్ సర్జన్, AXC డొకోమా టేబుల్, హౌ టు. ఓకే, సరే, చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. కౌంట్ చేయండి ఒకసారి. 6 పైకి వెళ్ళండి. 7 8 ఉంటాయి. LSMW 7 8 9. ఇంకా పైకి వెళ్ళండి. 9 10 11. ఓ మై గాడ్, ఇన్ని పెండింగ్స్ ఉన్నాయా? ఓకే, ఫైన్, చూద్దాం. 1 by 1 చేద్దాము, మన చేతులు ఏం లేదు. ఓకే, ఫైన్ అండి. చూడండి, సో మీరు పని చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? P2P ప్రాసెస్. P2P ప్రాసెస్ కాన్సెప్ట్ ఏంటి? P2P ప్రాసెస్. P2P అంటే ఏంటి? యాక్చువల్గా బ్రాకెట్లో యాడ్ చేసుకోండి. FI to MM ఇంటిగ్రేషన్. P2P ప్రాసెస్ FI to MM ఇంటిగ్రేషన్ అన్నమాట ఇది. సో P2P ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? P2P ప్రాసెస్ అంటే నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, అన్ని మనం టైప్ చేయాలని టైం చాలా తీసుకుంటుంది. కాపీ పేస్ట్ చేసేయండి. చూడండి, P2P ప్రాసెస్ అంటే ఏంటి? P అంటే పర్చేస్ చేయటం, P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా P2P ప్రాసెస్ అంటారండి. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారండి. ప్రొక్యూర్ టు పే అంటారు అనమాట. ఈ క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు? మనం ఏం చేయమండి, కంప్లీట్గా MM వాళ్ళే చేస్తారు. ఎవరు చేస్తారు? MM మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. మనకి ఏ విధమైన సంబంధం ఉండదు. కానీ ఎక్కడ ఇంటిగ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతారు మేబీ. సో ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. దాని పర్పస్ నేను మీకు ఈ క్లాస్ అనేది చెప్తున్నాను. సో నేను కాన్ఫిగరేషన్ చెప్పను, ఫస్ట్ లో చెప్పాను. P2P ప్రాసెస్, O2C ఇవన్నీ ఏంటి, నేను మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీ ఇస్తాను. మీరు జాబ్లోకి వెళ్ళినా మీరేం చేయరండి. జాబ్లోకి వెళ్ళినా సరే ఈ ప్రాసెస్ అంతా కూడా MM వాళ్ళకి సంబంధించింది. 90% వాళ్ళే చూసుకుంటారు, మీకు ఏ విధమైన సంబంధం లేదు. సో మీకు లేదు సార్, MM కూడా మేము నేర్చుకుంటాము, MM కి సంబంధించిన P2P ప్రాసెస్, MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అన్ని చేస్తానంటే నేను ఒక బ్యాచ్ కి చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయండి. అంటే ఎన్నో ఉండవు, ఒక 3 hours ఉంటుంది అంతే క్లాసు. ఒక 3 hours ఉంటుంది. మీరు MM కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటాము, MM లో కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ అవన్నీ క్రియేట్ చేసుకుంటామంటే చేసుకోండి, నో ఇష్యూ. ఓకే, ఓపెన్ చేయండి. మీకు ఇంకొక ఇమేజ్ ఒకటి యాడ్ చేయాలి. 1 minute, దీనికి ముందే యాడ్ చేయాలి. ఇది కాపీ పేస్ట్ చేయండి. ఇది చూడండి,
ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అండి. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. ఎఫ్ఐలో మనం కంపెనీ కోడ్ వాడతాం ప్రతి దానికి కూడా. మరి సిఓలో ఏం వాడతాము? కంట్రోలింగ్ ఏరియా వాడతాం. కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎం, ఇప్పుడు మనం ఎంఎంలోకి వచ్చాం. ఎంఎంలో ఏముంటది? ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అంటే ఎంఎంలో ప్లాంట్ అనేది మన ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఎలా యూజ్ చేస్తామో ఎంఎంలో ప్లాంట్ ని యూజ్ చేస్తారు. మెటీరియల్, ఒక ఆర్గనైజేషన్ లో ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెటీరియల్ కావాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళకి మెటీరియల్ కావాలి. ఈ మెటీరియల్ అంతా కూడా పర్చేస్ చేయటము, అలాగే మెటీరియల్ స్టోర్ చేసుకోవటము, ఇదంతా ఎవరు చేస్తారు? ఎంఎం వాళ్ళు చేస్తారు. మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు అనమాట. ఓకేనా? ఎంఎం అంటే ఎవరు? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో ఎంఎం అంటే ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ అని అర్థం అనమాట. ఓకే, అలాగే కిందకి రండి. సో P2P ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ ని P2P అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారు. పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. అంటే పర్చేజ్ చేయటం కోసం, పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్, మనీ పే చేసేంత వరకు జరిగేటటువంటి ప్రాసెస్ ని ప్రొక్యూర్ టు పే అంటారు. కొంతమంది దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారండి. సమ్ పీపుల్ కాల్డ్ యాజ్ సోర్స్ టు పే. ఓకేనా? సోర్స్ టు పే అని కూడా చెప్తారనమాట. తర్వాత చూడండి. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది? దీనికి ఒక సైకిల్ ఉంటుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, ప్రొక్యూర్ టు పే సైకిల్ ఏంటని అడుగుతారు. చూడండి, ప్రొక్యూర్ టు పే సైకిల్, P2P సైకిల్ అని అడుగుతారు. P2P సైకిల్ అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే సైకిల్ అని అర్థం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ అన్ని మీకు గుర్తుండాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీగా చెప్పాలి మీరు. ఫస్ట్ వన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సెకండ్ స్టెప్, వెండర్ సెలెక్షన్. వెండర్ సెలెక్షన్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. తర్వాత పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్, RUQUISITION, రిక్విజైజేషన్. పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ బ్రాకెట్ లో PO అంటారు దీన్ని. పర్చేజ్ ఆర్డర్ ఏమంటారు? PO అంటారు. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్. ఇన్వాయిస్ రిసిప్ట్. వెండర్ పేమెంట్. ఇంకోటి అడిషనల్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, రికన్సిలేషన్ కూడా పెట్టుకోండి. రికన్సిలేషన్. సో ఇది సైకిల్ అనమాట. P2P సైకిల్ ఏంటి? ప్రొక్యూర్ టు పే సైకిల్ ఏంటంటే ఇవన్నీ టకటక చెప్పేయాలి మీరు ఇంటర్వ్యూలో. ఇవన్నీ కూడా టకటక చెప్పేయాలి, లేకపోతే ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వరు, ముందే చెప్తున్నాను. సో ఇవన్నీ మ్యాండేటరీగా మీరు చెప్పాలి. దీన్ని ఏమంటారంటే P2P సైకిల్ అంటారు. P2P సైకిల్ అంటే ఏంటి? ప్రొక్యూర్ చేయడం, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ ని P2P సైకిల్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే అంటారు. దీన్ని P2P సైకిల్ అనొచ్చు, లేదంటే ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ అని కూడా చెప్పచ్చు. P2P ప్రాసెస్ అని కూడా చెప్పచ్చు. ఏదైనా ఒకటే. కొంతమంది సోర్స్ టు పే అని కూడా అడుగుతారు. ఎలాగైనా అడగచ్చు, చెప్పలేము అది. ఓకేనా? సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ఇక్కడ మనం 1 by 1 చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం చేస్తారు? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అన్నాడు.
ఏంటి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లాంట్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలనేది ఒక ప్లానింగ్ అన్నమాట. ఒక ఆర్డర్ తయారు చేసుకుంటారు. ఒక ఆర్డర్ని తయారు చేసుకుంటారు, ప్లానింగ్ చేసుకుంటారు. సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరం, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ అన్నమాట, ఒక ప్రాసెస్ అన్నమాట చేసుకోవటం, రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఇదంతా అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? వెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఇంకొక షీట్ ఇస్తారు, ఇది కూడా కాపీ పేస్ట్ చేయండి, మీకు మేబీ యూజ్ అవుతుంది. చూడండి, చూడండి, ఇంకొంచెం లిటిల్ బిట్ క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి యాక్చువల్గా చూడండి. సో F8MM ఇంటిగ్రేషన్ డిస్కస్ చేసి చూడండి. ఫస్ట్ వెండర్ మీటింగ్. ఫస్ట్ ఏంటి యాక్చువల్గా వెండర్ మీటింగ్ జరుగుతుంది అనమాట. వెండర్ అంటే ఎవరిని? వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు మీటింగ్కి మన కంపెనీ వాళ్ళు. వెండర్స్ని ఇన్వైట్ చేస్తారు. మనకి ఏమేమి కావాలి వాటికి సంబంధించిన వెండర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. వెండర్ మీటింగ్ జరుగుతుంటుంది. వెండర్ మీటింగ్ అంటారు. అంటే మీటింగ్లో ఏం జరుగుతుంది? ఈ మీటింగ్లో వెండర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొస్తారు. 100 మెంబర్స్ వచ్చారు వెండర్స్. వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. ఒక వెండర్స్ సెలెక్షన్ అంటారు ఆ ప్రాసెస్. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో మన దగ్గరికి వచ్చినటువంటి వెండర్స్ లో కొంతమంది వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. బెస్ట్ వెండర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. 100 మెంబర్స్ లో ఒక 20 మెంబర్స్ ని ఫిల్టర్ చేశారు. దాన్ని వెండర్ సెలెక్షన్ అంటారు. తర్వాత గూడ్స్ సెలెక్షన్, అలాగే బెస్ట్ ప్రైస్ సెలెక్షన్. బెస్ట్ గూడ్స్ కావాలి అంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ ప్రైస్ కూడా ఉండాలి. కంపెనీకి క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ పర్చేస్ చేయరు. సో గూడ్స్ సెలెక్షన్, బెస్ట్ గూడ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ బెస్ట్ ప్రైస్ కూడా కావాలి. ఇవి క్వాలిటీస్ ఉన్నటువంటి వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? కాంట్రాక్ట్ విత్ వెండర్స్. వెండర్స్ తోటి మనకి కాంట్రాక్ట్ కూడా ఉంటుందండి. మీ దగ్గర మీ కంపెనీలో ఒక 5000 ఎంప్లాయీస్ వర్కర్స్ పనిచేస్తున్నారు. మీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మీకు రా మెటీరియల్ సప్లై చేస్తానంటాడు వెండర్. సో వాటితో కాంట్రాక్ట్ ఉంటుంది మనకి వాళ్ళకి. ఏ రోజు ఎంత మెటీరియల్ సప్లై చేయాలి అనేది కాంట్రాక్ట్ అన్నమాట. ఎందువల్ల కాంట్రాక్ట్ ఉంటుంది? లీగల్ కాంట్రాక్ట్ ఎందుకు ఉంటుంది? వాడు సప్లై చేయలేదు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? కంపెనీలో వర్కర్స్ అందరికి వర్క్ ఉండదు. రా మెటీరియల్ లేకపోతే ఏం చేస్తారు? చేయలేరు. వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు. సో కాంట్రాక్ట్ ఉంటుంది వెండర్స్ తోటి. తర్వాత అగ్రిమెంట్ కూడా ఉంటుంది మనకి వాళ్ళకి. వేరే అగ్రిమెంట్స్ ఏముండొచ్చు ఇంకా మనకి? అగ్రిమెంట్ అంటే పేమెంట్ ఎలా చేయాలి? చెక్ లో పే చేయాలా, క్యాష్ లో పే చేయాలా, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్, ఇలా చాలా ఉంటాయి. ఎలా కావాలి. అలాగే వెండర్ పేమెంట్ టర్మ్స్ డిస్కస్ చేసాం మనం. 0001, 0002 అలా 1 lakh పే చేయాలి ఎగ్జాంపుల్ వెండర్ కి. ఇమీడియట్లీ పే చేస్తే కంపెనీకి ఏమైనా డిస్కౌంట్స్ వస్తుందా? లేట్ గా పే చేస్తే పెనాల్టీ ఎంత పడుతుంది? ఈ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తారు. అగ్రిమెంట్ ఉంటుంది మనకి వాళ్ళకి, ఒక అగ్రిమెంట్ అవుతుంది. పేమెంట్ ఎలా చేయాలి, ఎవరు కాంటాక్ట్ పర్సన్, ఎవరు వెండర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా అగ్రిమెంట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్, పిఓ అంటారు. పర్చేజ్ ఆర్డర్ డిస్కస్ చేశాం కదా, పిఓ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెండర్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో వెండర్ ఏం చేస్తారు? గూడ్స్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ కదా, ఓకే. వెండర్ ఏం చేస్తారు? తర్వాత మనకి ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేసేసాం. తర్వాత గూడ్స్ రిసీవ్ అవుతుంది. తర్వాత వెండర్ కి పేమెంట్ ప్రాసెస్ చేస్తామండి. ఇది టోటల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. యాక్చువల్ గా వెండర్ సెలెక్షన్ ఇవన్నీ జరుగుతుంది మీకు. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్. ఒకసారి వెళ్ళండి, అక్కడ సైకిల్ కూడా చూద్దాము. ఇది కూడా సైకిల్ అని చెప్పచ్చు, బట్ అదే చెప్పండి మీరు. ఇది జస్ట్ రఫ్ గా చెప్తున్నాను మీకు. ఇక్కడ పైన చూడండి. సో చూడండి, ఇక్కడ వెండర్ సెలెక్షన్ ఉంది. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీ దగ్గర మీరు పర్చేజ్ చేయాలి, ఒక 10 టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి, లేకపోతే 100 టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి. ఎంత అవుతుందని అడుగుతాం కదా. ఫస్ట్ షాప్కి వెళ్ళి ఏమడుగుతాం? ఎంత కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతాం. తర్వాత కొనగలమా లేదని తర్వాత సెకండరీ. సో రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, కొటేషన్ కూడా అడుగుతారు. మీరు ఏదైనా బైక్ పర్చేజ్ చేద్దామని వెళ్ళారు,
ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది టోటల్ గా, రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎంత, ఇవన్నీ మనం కొటేషన్ ఏమని అడుగుతాం. అలాగే వెండర్ని కొటేషన్ అడుగుతారు. తర్వాత చూడండి కొటేషన్ అయిపోయింది, తర్వాత పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే ఎలా పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా, ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. మీనింగ్ ఆఫ్ పర్చేజ్ రిక్విజైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై పర్చేజ్ రిక్విజైజేషన్. సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఇట్స్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. పర్చేజ్ రిక్విజైజేషన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, స్టార్ మార్క్ యాడ్ చేయండి. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ మీన్ బై పర్చేజ్ రిక్విజైజేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై పర్చేజ్ రిక్విజైజేషన్? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. అంటే ఏంటి? సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ప్లాంట్ వాళ్ళకి ఏమేమి కావాలి, ఇలా ఒక పర్చేజ్ రిక్విజైజేషన్ తయారు చేస్తారు. దీన్ని ఏమంటారు? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే బ్రాకెట్లో పిఆర్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం అవసరం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం అవసరం, ఇలా ఏమేమి కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరో ఎంఎంఓలు చేస్తారు, మనకి ఈ ప్రాసెస్ ఏం సంబంధం లేదు, కంప్లీట్ గా ఎంఎంఓలే. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, ఎందువల్ల ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి. ఈ పాయింట్స్ కూడా కాన్ఫిగరేషన్ మీరు చేస్తారా, ఎంఎం కాన్ఫిగరేషన్ చేస్తారా, మీరేం చేయరు, మీకు సంబంధం లేదు, ఎంఎంఓలు చూసుకుంటారండి, మనకేం సంబంధం లేదు. సార్ మేము అవి కూడా చేస్తామంటే నేను వీడియోస్ ఇస్తాను, చూస్ చేయండి. ఎంఎం కూడా చెప్పాను నేను, ఒక 3 hours ఉంటుంది ఎంఎం, అంటే ఈ ఇంటిగ్రేషన్స్ ఎంట్రీ పోస్టింగ్ వరకు. ఓకేనా? అది ఎట్లా ఇస్తాను, మీ ఇష్టం, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు. బట్ ఈ క్లాస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దీని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏమో చూడండి, పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, పిఓ అంటారండి. దీన్ని ఏమంటారు? పిఓ అంటారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? టీ కోడ్ యాడ్ చేసుకోండి, ME21N. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N టీ కోడ్. ME21 టీ కోడ్ లో పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. పర్చేజ్ రిక్విజైజేషన్ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్ అనమాట. ఓకే, సో ME21 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఈ పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకో పాయింట్ యాడ్ చేయండి, పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే. అది చూడాలంటే ME23N ఇది ఒకటి బ్రాకెట్ లో యాడ్ చేసుకోండి. పర్చేజ్ ఆర్డర్ చూడాల్సి వస్తుంది, లేదంటే ఏదైనా చేంజెస్ చేయాల్సి రావచ్చు. ME23N ఇది పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే టీ కోడ్. పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లేకి సంబంధించిన టీ కోడ్ అనమాట. తర్వాత ఏముంది? గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ రిసిప్ట్, వెండర్ పేమెంట్. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. 1 minute లైన్ లో ఉండండి, మీకు ఒక స్లైడ్ ఇస్తాను చూడండి. ఆ స్లైడ్ చూసి మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ టోటల్ గా నేను 3 స్టెప్స్ చూపిస్తున్నాను. 3 స్టెప్స్ అన్నమాట. ఇవి మీకు మైండ్ లో ప్రింట్ అయిపోవాలి. ఇంటర్వ్యూలో ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీగా అడుగుతారండి. ఇంటర్వ్యూలో ఈ ఎంట్రీస్ FI to MM ఇంటిగ్రేషన్ కి సంబంధించి
ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ ఈ ఎంట్రీస్ మీకు మ్యాండేటరీగా అడుగుతారు. మీరు నిద్రపోతున్నా లేపడితే చెప్పాలి. ఇవన్నీ కూడా పక్కా అడుగుతారు. ఈ క్వశ్చన్స్ నేను చెప్పినవన్నీ అడుగుతారండి. నువ్వు చెప్పినవన్నీ అడుగుతారు. మ్యాండేటరీ ఎంట్రీస్ ఇవన్నీ పక్కా చెప్పాలి మీరు. ఓకేనా? సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతుంది? గూడ్స్ రిసిప్ట్. ఎగ్జాంపుల్ గూడ్స్ రిసిప్ట్. మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాము? వెండర్ కి ఫార్వర్డ్ చేస్తాం. వెండర్ ఏం చేస్తాడు? బేస్డ్ ఆన్ ది గూడ్స్ రిసిప్ట్, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ ఆర్డర్ మనకి గూడ్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ గూడ్స్ రిసిప్ట్ మీగో, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? మీగో, MIGO, మీగో. రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండర్. వెండర్ నుండి మెటీరియల్ రిసీవ్ అవుతుంది. అటువంటిప్పుడు ఈ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా DR డెబిట్ అవుతుంది. GRIR క్లియరింగ్. ఇక్కడ RX DSX ఉంది. అవేంటో కూడా చెప్తాను. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ రిసీవ్ అవుతుంది కాబట్టి డెబిట్ అవుతుంది. GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. GR అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్. IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఇవి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయండి. జీరో అయిపోతుంది దీని వాల్యూ. ఫైనల్ గా దీని వాల్యూ అనేది జీరో అయిపోతుంది, అంటే నలిఫైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? నలిఫై అవుతుంది. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. BSX అంటే ఏంటి, RX అంటే ఏంటో నేను చూపిస్తాను. అవి ఇంటిగ్రేషన్స్ కి యూజ్ అవుతాయి అనమాట. ఎలాగో నేను చెప్తాను మీకు. ఓకే, ఇది ఫస్ట్ ఎంట్రీ రా మెటీరియల్ రిసీవ్ అయినప్పుడు. తర్వాత ఇన్వెంటరీ రిసిప్ట్. ఇన్వెంటరీ రిసిప్ట్ అంటే ఏంటి? ఇన్వెంటరీ రిసిప్ట్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. పర్చేజ్ ఆర్డర్ లో ఎన్ని చేసాము, ఎన్ని మనం 10 గూడ్స్ కావాలన్నాం. టోటల్ గా 10 గూడ్స్ రిసీవ్ అయిందా లేదా, ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా, తక్కువ ఏమైనా వచ్చినాయా, ప్రైస్ ఏమైనా డిఫరెన్సెస్ ఉందా? PR అంటారు, ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. ఏంటో చెప్తాను అని కూడా మీకు. ఇవి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఇన్వాయిస్ రిసిప్ట్ మైగో ఎంట్రీ అంతా కంప్లీట్ గా వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ పర్చేజ్ ఆర్డర్. అంటే ఏం చేస్తారు ఇక్కడ? పర్చేజ్ ఆర్డర్ తో కంపేర్ చేస్తారు. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. మీగో ఎంట్రీ ఫామ్ అవుతుంది. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఏమని వస్తుంది? GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఇది కూడా మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఈ 3 ఎంట్రీస్ చెప్పాలి, పక్కా చెప్తారు. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఏం చేస్తాం? పేమెంట్ చేసేస్తాం వెండర్ కి. F-53 ఇక్కడ FI to MM ఇంటిగ్రేషన్ జరుగుతుందని చెప్తారు. చెప్పచ్చు. ఎందువల్లంటే మనం పేమెంట్ క్లియరింగ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చోట జరుగుతుంది. అలాగే మైరోలో కూడా జరగచ్చు. మైరోలో ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తారు కదా మైరోలో. సో వాడికి ఏం తెలుసు? వాడు చెప్తాడు 100 గూడ్స్ ఆర్డర్ చేసాం, 100 వచ్చేసి అని చెప్తాం. మనం ఎండ్ యూజర్ పేమెంట్ చేసేస్తాడా, ప్రాసెస్ చేసేస్తాడా అకౌంటెంట్? చేయడు. వాడు కూడా క్లారిటీ తెచ్చుకోవాలి కదా. వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్మటానికి లేదు, మనం కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మేబీ ఇన్వాల్వ్ అయితే అవ్వచ్చు. బట్ వెండర్ పేమెంట్ లో మాత్రం మ్యాండేటరీ కదా. ఇక్కడ ఒక చోట అన్నమాట పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. ఏదైతే మనకి గూడ్స్ రిసిప్ట్ అయిందో ఇక్కడ మనం పేమెంట్ అనేది చేయడం జరుగుతుంటది. అలాగే మైరో దగ్గర కూడా ఇన్వాల్వ్ అయితే అవ్వచ్చు. డిపెండ్స్ అనమాట. కొంతమంది చెక్ చేయమంటారు, కొంతమంది అవసరం లేదు. అలా కూడా జరగచ్చు అనమాట. సో ఇది టోటల్ గా మనకి ఎంట్రీస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇవి యాక్చువల్లీ ఎంట్రీస్ కదా, ఐఎమ్ సారీ. చూడండి, ఫస్ట్ ఎంట్రీస్ మనం ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేశాం కదా, చూపించాను కదా మీకు నేను. ఎంట్రీస్ ఇవి అనమాట. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ MB21N మనం నోట్ చేసుకున్నాం. గూడ్స్ రిసిప్ట్ మైగో, ఇన్వాయిస్ వెరిఫికేషన్ మైరో, వెండర్ పేమెంట్ ప్రాసెస్ F-53. ఇంకొక పాయింట్, ఫస్ట్ పాయింట్ చూడండి. అక్కడే చూడండి, ఫస్ట్ ఏమో చూడండి, FI to MM ఇంటిగ్రేషన్ విల్ హ్యాపెన్ ఇన్ OBYC. ఇంటర్వ్యూలో అడుగుతారు. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓకే, వెండర్ పేమెంట్ లో మనకి చేస్తాం. అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్ మైరోలో కూడా చేస్తాం. మేజర్ గా అసలు ఎక్కడ జరుగుతుంది? మేజర్ గా
OBYC ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ కొంచెం ఆన్సర్ ఇచ్చి చెప్పాలి. FI to MM ఇంటిగ్రేషన్ వేర్ ఇట్ విల్ బి హ్యాపెన్ అని మ్యాండేటరీ క్వశ్చన్. ఇది మ్యాండేటరీ క్వశ్చన్, పక్క అడుగుతారు ఈ క్వశ్చన్. ఏం చెప్పాలి? OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్. ఏ ట్రాన్సాక్షన్ కోడ్? OBYC. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, మనం ఇంతకుముందు ఇన్పుట్ GST అవుట్పుట్ GST క్రియేట్ చేసేసి మనం అక్కడ GL అకౌంట్స్ అవి యాడ్ చేసాం, గుర్తుందా మీకు? ప్రీవియస్ క్లాసెస్ లో వెళ్ళండి, OBYCకి వెళ్ళండి, చూపిస్తాను. నేను చెప్పినవన్నీ కూడా గుర్తుండాలండి, ఇవన్నీ చదవాలి. నేను చెప్పిన చదివితే ఈజ్ ఎనఫ్, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఎలాగో మనం చేయం MM సంబంధించిన కాన్ఫిగరేషన్స్, మీరు ఓన్గా చేస్తారంటే నేను మీకు వీడియోస్ ఇస్తాను, చూసేయండి. చూసారా ఇక్కడ BSX చూసారా? BSX అదిగో, BSX ఎక్కడ? అదిగో BSX. WRX కూడా ఉంటుంది చూడండి, ఇంకా కిందకు వస్తే WRX కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, BSX అవన్నీ కూడా. ఓకేనా? BSX పైన డబుల్ క్లిక్ చేయండి, పోనీ వెళ్ళండి పైకి వెళ్ళి BSX ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూస్తారు ఇక్కడ అకౌంట్, ఇక్కడ ఏముంది? మామూలు పోస్టింగ్ కి అకౌంట్ ఇవన్నీ కనిపిస్తుంది. సో ఇవన్నీ చేంజ్ చేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ యాడ్ చేసుకుంటాం మనం. ఓకేనా? అంతకుమించి ఇంకేం లేదు. ఇలా చేస్తాం, చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీరు అంత రిస్క్ పెట్టుకోకండి, ఎందుకంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే చాలా, తర్వాత ఏ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని యాడ్ చేస్తారో కూడా మనకు తెలియదు కదా. సో మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే FI to MM ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్ చేయండి వీడియో చూసి. బట్ అవసరం లేదు, ఎందువల్లంటే మన దగ్గర చాలా మంది చేసేస్తున్నారు. నేను చెప్పినా చెప్పకపోయినా FI to MM ఇంటిగ్రేషన్ చేసేస్తారు. నేను ఎలాగో వీడియోస్ ఇస్తాను కదా, చూసి చేసేస్తారు. బట్ అంత రిస్క్ అనేది పెట్టుకోవద్దు అనేది నా ఒపీనియన్. లేదు సార్ మీరు చేస్తారంటే చేసుకోండి, నో ఇష్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? OBYC అనేటువంటి ట్రాన్సాక్షన్ లో మనకి FI to MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మేజర్ గా జరిగేది ఇక్కడ అన్నమాట. ఓకేనా? వెళ్ళండి. OBYC అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో FI to MM ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇంకోటి చూడండి, ఇంకోటి పోస్ట్ చేసాను, ఓపెన్ చేయండి. చూడండి, BSX అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్స్ అండ్ కరెంట్ అసెట్స్ కి సంబంధించింది. WRX అంటే బ్యాలెన్స్ షీట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో BSX అంటే దేనికి యూజ్ చేస్తాం, WRX అనేది వేటికి ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా టెంపరీ అకౌంట్స్. తర్వాత GRIR క్లీనింగ్ అనేది టెంపరీ అకౌంట్స్. GR అంటే చెప్పాను మీకు, గూడ్స్ రిసిప్ట్. IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అంటారు. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్స్. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు, బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయి. వీటిని BSX అండ్ WRX ఇవన్నీ బై డిఫాల్ట్, ఇవన్నీ MM వాళ్ళే చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. ఇవి బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే BSX అనేది ఇన్వెంటరీ పోస్టింగ్ కి ఎక్కువ వాడుతుంటారండి. ఇన్వెంటరీ పోస్టింగ్, ఇన్వెంటరీ రిసీవ్డ్, ఇన్వెంటరీ అవుట్, అటువంటి వాటికి BSX అనేది వాడటం జరుగుతుంది. BSX. WRX అనేది GRIR క్లియరింగ్ వాడతారు. ఇన్వెంటరీ క్లియరింగ్స్ ఉన్నాయి కదా, GRIR క్లియరింగ్స్ వాడతారు. ఇన్వెంటరీ క్లియరింగ్, GRIR క్లియరింగ్ కి WRX అనేది వాడటం జరుగుతుంది అనమాట. క్లియరింగ్ కి WRX వాడుతుంటారు. ఓకేనా? రైట్. తర్వాత WRX గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ రిసిప్ట్ కదా, GRIR క్లియరింగ్ అకౌంట్స్ కి వాడతారు. యాక్చువల్లీ GRIR ఇవన్నీ కూడా GL అకౌంట్స్ అండి. GRIR క్లియరింగ్ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. MM లోనే ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా. బట్ మీరు ఒకవేళ నేర్చుకుంటారో నేర్చుకోవచ్చు. ఇంకోటి GRIR క్లియరింగ్ ఇవన్నీ కూడా టెంపరీ అకౌంట్స్, ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా 0 అయిపోతుంది దీని వాల్యూ. మీకు నేను చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పాను మీకు, అది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అదేమవుతుంది ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏంటి? 0 అయిపోతుంది దాని వాల్యూ. అలాగే ఇక్కడ కూడా ఈ GRIR క్లియరింగ్ ఇవన్నీ కూడా 0 అయిపోతాయి. సో GRIR క్లియరింగ్ అంటే ఏంటని కూడా అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా GR అంటే ఏంటి, IR అంటే ఏంటి.
జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఓకే, బిఎస్ఎక్స్ ఎందుకు ఉపయోగిస్తారు? బ్యాలెన్స్ షీట్స్ కరెంట్ అసెట్స్ లో బిఎస్ఎక్స్ అనేది ఉపయోగిస్తారు. డబ్ల్యూఆర్ఎక్స్ అనేది బ్యాలెన్స్ షీట్స్ కరెంట్ లయబిలిటీస్ కి వాటం జరుగుతుంది. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్స్. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఫైనల్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకేనా? అలాగే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓబివైసి ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఓబివైసి ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ కనిపించే ఎంట్రీస్ ఇంపార్టెంట్ చెప్పాలి మీరు పైన. అలాగే ఇక్కడ కనిపించేసి ఈ ఎంట్రీస్ అన్ని ఇంపార్టెంట్ చెప్పాలి. విత్ ఎంట్రీస్ తో, పోస్టింగ్ ఎంట్రీస్ తో సహా చెప్పాలి. గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ అటా టు జిఆర్ఐఆర్ క్లియరింగ్. ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో ఎంట్రీ, GRIR clearing account data to vendor account, vendor payment process, vendor account data to bank account. సో ఇది మొత్తం చెప్పాలి మీరు. చెప్పేనే మీకు కమాండింగ్ ఉన్నట్టు సబ్జెక్ట్ పైన, లేకపోతే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. కాబట్టి డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓబివైసి ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. నెక్స్ట్ 3-way మ్యాచింగ్. నెక్స్ట్ పాయింట్ చూడు, 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది కూడా మ్యాండేటరీ క్వశ్చనే. వాట్ ఈజ్ మీన్ బై 3-way మ్యాచింగ్ అంటారు. వీటిని బేస్ గా చేసుకుని 3-way మ్యాచింగ్ చేస్తారు. గూడ్స్ రిసీవ్ అయినప్పుడు మొత్తం చెక్ చేసుకుంటారు, డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా వచ్చినాయా లేదా. పర్చేజ్ ఆర్డర్ బ్రాకెట్ లో పిఓ, ఇది ఒక స్టెప్. పిఓ పర్చేజ్ ఆర్డర్ పిఓ. రెండోది గూడ్స్ రిసీవ్డ్, గూడ్స్ రిసీవ్ మైగో కదా. ఇన్వెంటరీ ఇన్వాయిస్ పేమెంట్ ప్రాసెస్ పైన మీగో, మీగో మీగో పైన. తర్వాత ఇన్వెంటరీ పేమెంట్ ప్రాసెస్. యాక్చువల్లీ వెరిఫికేషన్ అనుకుందాము మైరో. చూడండి, ఈ 3 లెవెల్స్ లో చెక్ చేస్తారు అనమాట 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ అనేది 3-way మ్యాచింగ్ ఎక్కడ చేస్తారు? యాక్చువల్ గా నేను మీకు పైన స్టెప్స్ చెప్పాను చూడండి. మైరో చెప్పాను కదా, అక్కడ జరుగుతుంది 3-way మ్యాచింగ్. అక్కడ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటున్నాం కదా, అంటే ఏంటి? 3-way మ్యాచింగ్. సో అక్కడ అవ్వచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆర్డర్ లో ఎన్ని ఐటమ్స్ బుక్ చేశారు, ఎన్ని ఐటమ్స్ రిసీవ్ అయినాయి, ఇన్వాయిస్ పేమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా. వాడికి 100 గూడ్స్ మనం ఆర్డర్ చేసాం పర్చేజ్ ఆర్డర్ లో, 90 గూడ్స్ రిసీవ్ అయినాయా, లేదంటే 100 గూడ్స్ రిసీవ్ అయినాయా, ఇంకా ఎక్కువ ఏమైనా వచ్చినాయా. అలాగే పేమెంట్ ప్రాసెస్, పేమెంట్ 100 గూడ్స్ కి 100 రూపీస్, ఒక్కొక్క గూడ్ 1 రూపీ, కరెక్ట్ గా వాల్యూ అమౌంట్ పే చేస్తున్నామా లేదా, ఏమైనా తక్కువ ఏమైనా చేస్తున్నామా. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు? 3-way మ్యాచింగ్ అంటారు. మ్యాండేటరీ క్వశ్చన్. అంటే పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ పేమెంట్, మైరో, వీటన్నిటికీ సంబంధించిన ఎంట్రీస్ అనేవి కంపారిజన్ చేసుకుంటారు. ప్రాపర్ గా పేమెంట్ అనేది గూడ్స్ రిసీవ్ అయినాయా లేదా, ఎన్ని గూడ్స్ ఆర్డర్ చేశాము, పర్చేజ్ ఆర్డర్ ఎన్ని గూడ్స్ ఉన్నాయి, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, ఎన్ని గూడ్స్ కి పేమెంట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే 3-way మ్యాచింగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 3-way మ్యాచింగ్. వాట్ ఈజ్ మీన్ బై 3-way మ్యాచింగ్ అని అడుగుతారు. 3-way మ్యాచింగ్. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది 3-way మ్యాచింగ్ లో. పర్చేజ్ ఆర్డర్ బేస్ గా చేసుకుని గూడ్స్ ఎన్ని రిసీవ్ అయినాయి, పేమెంట్ ఎలా చేస్తున్నాం ఏంటనేది చెక్ చేస్తారనమాట. దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. నెక్స్ట్ 2-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ అంటే ఓకే ఫైన్. వాట్ ఈజ్ మీన్ బై 2-way మ్యాచింగ్? నాన్ పిఓ అంటారు దీన్ని. నాన్ పిఓ. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు, నాన్ పిఓ. 2-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ పిఓ. నాన్ పిఓ. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు, నాన్ పిఓ. ఓకేనా? నాన్ పిఓ అంటారు దీన్ని. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అనేది అవైలబుల్ ఉండదు, నాన్ పిఓ అంటారు. ఓకేనా? నాన్ పిఓ. పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ అవైలబుల్ ఉండదు, నాన్ పిఓ అంటారు. పర్చేజ్ ఆర్డర్ అనేది అవైలబుల్ ఉండదు, నాన్ పిఓ అంటారు దీన్ని. పర్చేజ్ ఆర్డర్ ఉండదండి ఇక్కడ. అంటే ఎలా నాన్ పిఓ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, మీ కంపెనీలో మిషనరీస్ ఏమైనా వర్క్ చేయట్లేదు, రిపేర్ లో ఉంది, రిపేర్ అయింది. ఏం చేస్తారు? డైరెక్ట్ గా టెక్నీషియన్స్ వస్తారు, రిపేర్ చేసేసి బిల్ ఇంత అయిందని చెప్పేసి చెప్తారు. అంటే ఏంటి?
పర్చేజ్ ఆర్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇక్కడ, సర్వీస్ రిలేటెడ్ అనమాట. పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా? సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి. అటువంటి చోట్ల పిఓ ఉండదు, పర్చేజ్ ఆర్డర్ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. లేదంటే ల్యాప్టాప్, మీ కంపెనీలో ల్యాప్టాప్స్ ఒక 10 ల్యాప్టాప్స్ వర్క్ చేయట్లేదు, హార్డ్వేర్ ఇంజనీర్ వస్తారు, ఏం చేస్తారు ఆయన? డైరెక్ట్ గా వచ్చేసి రిపేర్ చేసేసి ఇంత అయిందని చెప్పేసి బిల్ అనేది మాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు, పేమెంట్ చేయమంటారు. దీన్ని 2-వే మ్యాచింగ్ అంటారు. పిఓ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ 2-వే మ్యాచింగ్. క్లియర్ కదా? నెక్స్ట్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఏంటి? డెబిట్ నోట్, వాట్ ఈస్ మీన్ బై డెబిట్ నోట్? డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ మీరు ఏదన్నా మీరు పర్చేజ్ చేస్తారు, గూడ్స్ 100 గూడ్స్ పర్చేజ్ చేశారు, అందులో 10 గూడ్స్ అనేవి పగిలిపోయినాయి ట్రాన్స్పోర్ట్ లో, లేదంటే ప్రాపర్ గా లేవు, ఏం చేస్తారు మీరు? రిటర్న్ చేసేస్తారు. దీన్ని ఏమంటారంటే పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ ఈజ్ నథింగ్ బట్ డెబిట్ నోట్. పర్చేజ్ రిటర్న్స్, దిస్ ఇస్ కాల్డ్ డెబిట్ నోట్ అనమాట. ఏదైనా ఇష్యూస్ ఉన్న ప్రోడక్ట్స్ గూడ్స్ ప్రాపర్ గా లేకపోయినా పర్చేజ్ రిటర్న్స్ అనేవి చేస్తారు. దీన్ని ఏమంటారు? డెబిట్ నోట్ అంటారు. క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అంటే ఏంటి? క్రెడిట్ నోట్ సేల్స్ రిటర్న్స్. మీరు సేల్ చేశారు, మీ కంపెనీ వాళ్ళు ఏం చేశారు? ఒక 100 గూడ్స్ సేల్ చేశారు, అమెజాన్ లో పెట్టి సేల్ చేస్తున్నారు, అది రిసీవ్ చేస్తున్నారు, ఎవరో రవియో రాజు రిసీవ్ అయిన ఆయనకి ప్రోడక్ట్ కరెక్ట్ గా లేదు, డ్యామేజ్ అయి ఉంది, ఏం చేస్తాడు? రిటర్న్ చేసేస్తాడు. దాన్ని ఏమంటారంటే కంపెనీ వాళ్ళు సేల్స్ రిటర్న్స్ కింద కన్సిడర్ చేస్తారు. మనకు అమెజాన్ లో బుక్ చేసాము, పార్సల్ వచ్చేస్తుంది, డ్యామేజ్ అయింది, లేదంటే వర్క్ చేయట్లేదు, ఏం చేస్తారు? మీరు రిటర్న్ చేసేస్తారు. వీటిని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ రిటర్న్స్ అంటారు అనమాట. సేల్స్ రిటర్న్స్ అంటారు వీటిని. క్లియర్ కదా? క్లియరా కదా? అర్థమవుతుందండి అందరికీ లేదా? అర్థమవుతుంది సార్. అలాగే ఎఫ్ఐ టైమ్ ఇంటిగ్రేషన్స్ అంత అవసరం లేదండి, ముందే చెప్తున్నాను. మీరు కావాలంటే వీడియో చూస్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చెప్పాను కదా, రిస్క్ పెట్టుకోవద్దు, అంత రిస్క్ అవసరం లేదు. ఎందుకు అంత రిస్క్ పెట్టడం, స్ట్రగుల్ ఎందుకు ఫేస్ చేయడం? ఇప్పటికే ఇంత నేర్చుకోవాలంటేనే మెంటల్ టార్చర్. అవునా కదా? అగ్రీ ఆర్ నాట్? అగ్రీ ఆర్ నాట్? ఏంటి మాట్లాడరు ఎవరు? మీ ఇష్టం, మీరు నేర్చుకుంటే నేర్చుకోండి, నేను వీడియోస్ ఇస్తాను. క్లాస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మెయిల్కి వచ్చేస్తుంది, ఒక ఆర్డర్లో సెట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే? సో దీన్ని ఏమంటారు? పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్ పిఆర్డి. పిఆర్డి అంటే ఏంటి? ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు దీన్ని. ప్రైస్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్, మీరు పర్చేజ్ ఆర్డర్ 100 గూడ్స్ క్రియేట్ చేశారు, ఈచ్ గూడ్ 100 రూపీస్. ఓకేనా? 10 గూడ్స్ మీరు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశారు. 10 గూడ్స్ అంటే ఎంత అవుతుంది? 1000 రూపీస్ అవుతుంది. మీరు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన రోజు, కానీ మీకు డెలివరీ అయిన రోజు ఈచ్ గూడ్ వాల్యూ 120 రూపీస్ ఉంది. అంటే 20 రూపీస్ అడిషనల్ గా యాడ్ చేశాడు. ఎంత డిఫరెన్స్ వస్తుంది? 200 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది, అంతే కదా? 20 రూపీస్ అడిషనల్ గా యాడ్ చేస్తే 200 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. దీన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన రోజు ఎంత వాల్యూ ఉంది? 100 రూపీస్. 10 గూడ్స్ 1000 రూపీస్. రిసీవ్ అయిన రోజు బిల్ ఎంత వచ్చింది మీకు? 1200 రూపీస్ వచ్చింది. అంటే 20 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది, అంతేనా? 200 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఏంటి? 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఈ డిఫరెన్సెస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. ప్రైస్ డిఫరెన్సెస్. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్. బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్. బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్, చెక్ డిలే,
ఏమవుతుంది, చెక్ డిలే అవుతుంది, ఒక్కొక్కసారి చెక్ డిలే అవుతుంది, ఇది ఒక రికన్సిలేషన్ ఇష్యూ. అన్ప్రజెంటెడ్ ది చెక్ జనరేట్ చేశాం కానీ ప్రజెంట్ చేయలేదు, మనం ఇవ్వలేదు, వెండార్కో ఎవరికో ఇవ్వలేదు. అన్ప్రజెంటెడ్ చెక్స్. సిగ్నేచర్ మిస్టేక్, సిగ్నేచర్ కరెక్ట్ గా లేదు, చెక్ బౌన్స్ అయింది, సిగ్నేచర్ మిస్టేక్. అన్ప్రజెంట్ సిగ్నేచర్ మిస్టేక్. ఓకేనా, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. చెక్ డిలే అవ్వచ్చు, అన్ప్రజెంటెడ్ చెక్స్ అవ్వచ్చు, సిగ్నేచర్ మిస్టేక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటి, బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, మీగో అండ్ మైరో. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, మనము పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం, పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేసాం, కానీ అసెట్ అకౌంటింగ్ లో అసెట్ క్యాపిటలైజేషన్ చేస్తాం కదా, ఈ మీగో మైరో ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడే జరుగుతుంది. యాక్చువల్గా మనకి కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కంపెనీస్ లో మన మిషన్ ఏదైనా పర్చేజ్ చేయాలనుకోండి, డెలివరీ అయిన తర్వాత పేమెంట్ చేయరండి కంపెనీస్ లో. చైనా వాడు మిషన్, జపాన్ వాడు మిషన్ పర్చేజ్ చేస్తారు మన కంపెనీ వాడు. ఏమవుతుంది, వాడికి అక్కడ పేమెంట్ క్లియర్ అయితేనే మనకి ఇక్కడ అక్కడ పేమెంట్ క్లియర్ అయితేనే మనకి మిషనరీ డెలివరీ చేస్తారు. అంటే ఏంటి, ఫస్ట్ పేమెంట్ చేసేస్తాం, అంటే మనకి ఎప్పుడైతే పేమెంట్ చేసామో గూడ్స్ రిసిప్ట్ అని మనకి డెలివరీ అవ్వకుండానే మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాల్యూని, మీగో మైరో ఎంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఆ సిచ్యువేషన్ లోనే అసెట్ క్యాపిటలైజేషన్ చేసేస్తారు. ఎక్కడ జరుగుతుంది అసెట్ క్యాపిటలైజేషన్, మీగో మైరో ప్రాసెస్ జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్ లోనే అసెట్స్ క్యాపిటలైజేషన్ అనేది జరుగుతుంది. అసెట్ క్యాపిటలైజేషన్ డిస్కస్ చేస్తాం మనం, అక్కడ జరుగుతుంది అనమాట. వాయిస్ వినిపిస్తుందా నాది? వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది కదా, ఓకే. సో అటువంటి సిచ్యువేషన్ లోనే అసెట్ క్యాపిటలైజేషన్ అనేది జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 1 minute. పర్చేజ్ రిక్విజిషన్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ప్రతి కంపెనీకి కూడా ఒక పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, వీళ్ళు చూసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్ వాడు ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనే దాన్ని బేస్ గా చేసుకుని ఒక పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తారు. ఈ పర్చేజ్ ఆర్డర్ బేస్ గా చేసుకుని పర్చేజ్ రిక్విజిషన్ బేస్ గా చేసుకుని మనకి పిఓ క్రియేట్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ రిక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటి, గూడ్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. మణికంఠ ఇది ఎందుకు ఓపెన్ చేశారు? అర్థమైందా క్లాసు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా మణికంఠ మీకు? ఓకే సార్, ఓకే. సో ఇవన్నీ చదవండి, ఏది మిస్ చేయొద్దు, ఓకేనా? సో ఇది P2P సైకిల్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఫస్ట్ నుంచి రండి. ఈ P2P సైకిల్, అలాగే ఈ పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి, FI to MM ఇంటిగ్రేషన్ AT కోడ్ లో జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. 3-way మ్యాచింగ్ అంటే ఏంటి, 2-way మ్యాచింగ్ అంటే ఏంటి, ఈ 4 ఎంట్రీ పోస్టింగ్స్ ఎలా, 3 ఎంట్రీ పోస్టింగ్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మీకు గుర్తుండాలి. మన మొత్తం షీట్ కూడా తయారు చేసి ఇచ్చాను కాబట్టి ప్రాపర్ గా అంతా కూడా చదువుకోండి, ఏది మిస్ చేయొద్దు, ఓకేనా? ఒక 5 minutes రికార్డింగ్ ఆఫ్ చేయండి. O2C కూడా కంప్లీట్ చేద్దాం, అది డెడ్ ఇది. O2C గురించి ఏం అడగలే, ఓన్లీ సైకిల్ అండ్ ఎంట్రీస్ అడుగుతారు, ఇంకేం అడగరు. మేజర్ గా వాళ్ళు ఫోకస్ చేసేదంతా కూడా P2P ప్రాసెస్.